నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. సో మనం మాట్లాడుకుంటున్నాము ఈ వీడియోలో ఒక హైలీ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ గురించి. ఎందుకంటే ఆ సెక్టర్ బ్యాంకింగ్ సెక్టర్, ప్రైవేట్ బ్యాంక్స్. సో ప్రైవేట్ బ్యాంక్స్ అది పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉన్న ఎటువంటి పర్ఫార్మెన్స్ ఇచ్చిందండి గత ఒక సంవత్సరంలో మీరు మొత్తం చూసారు. బుల్ మార్కెట్లో చూసుకుంటే 2021 ఫిబ్రవరి నుంచి 2022 ఫిబ్రవరి వరకు ఇట్స్ ఆల్మోస్ట్ అ మోడరేట్ టు నెగిటివ్ పర్ఫార్మెన్స్. మోడరేట్ ఎందుకంటున్నానంటే మనము ఎఫ్డీలో పెట్టుకుంటే 6-7% రిటర్న్స్ వస్తాయి, ఇంట్రెస్ట్ వస్తుంది. అదే స్టాక్ 100% రిస్క్, అంటే మీరు పెట్టిన పెట్టుబడి జీరో అయిపోవచ్చు. సో అంత రిస్క్ తీసుకొని మీరు అటువంటి స్టాక్స్ని ప్రిఫర్ ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే మీరందరూ చాలామంది రాశారు, అడిగారు, రిక్వెస్ట్ చేశారు, చాట్స్ చేశారు, ఫోన్లో అడిగారు ధనలక్ష్మి బ్యాంక్. సో ధన్ బ్యాంక్ అంటారండి, ఇది స్క్రిప్ట్ సింబల్ ఇది. సో ధన్ బ్యాంక్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి నుంచి ఈ సంవత్సరం 2022 ఫిబ్రవరి వరకు చూసుకుంటే మనం ఇప్పుడు లాస్ట్ వీక్లో ఉన్నాము, ఫిబ్రవరి మంత్లో 11% లాసుల్లో ఉందండి. అంటే మొత్తం సంవత్సరంలో అసలు మేజర్గా చేసింది ఏమీ లేదు. ఎటువంటి వైపు నుంచి చూసుకుంటే 25%, 50%, 100% రిటర్న్స్ అంటారా, చాలా దూరపు విషయం అది. ఇటువంటి స్టాక్స్ పర్ఫామ్ చేయలేదు, ఎందుకంటే టెక్నికల్గా బాగా వీక్గా ఉన్నాయి అండ్ ఆ కరెక్షన్ అనేది ఇంకా డీపర్ కాబోతుంది. సో మీకు నేను ఈ రికమెండేషన్ ఆఫ్ నెగటివిటీ గురించి నేను చెప్పట్లేదు, మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి ఈ స్టాక్ గురించి స్టేటస్ ఇస్తున్నాను. నిర్ణయం మీరు తీసుకోవాలి, ఎందుకంటే పెట్టుబడి మీది, రిస్క్ మీది. సో ఆ విషయంలో మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటారా, ఇమీడియట్ ఎగ్జిట్ అవుతారా, ఆ కాల్ మీరు తీసుకోండి. అయితే ఇందులో టాప్ పర్ఫార్మర్ స్టాక్ ఉందండి ఈ బ్యాంకింగ్ సెక్టర్లో. బాగా ఎక్కువగా డబ్బులు తీసుకెళ్ళిపోయిన స్టాక్ కూడా ఉందండి, అంటే మీకు పెద్ద లాస్ ఇచ్చిన స్టాక్స్. ఎందుకంటే చాలామంది ఈ స్టాక్ని కూడా ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళ పోర్ట్ఫోలియోలో పెట్టుకున్నారు. ఆ స్టాక్ పేరు కూడా చెప్తాను. ముఖ్యంగా అసలు ధనలక్ష్మి బ్యాంక్ జనవరి నెలలో చాలామంది ప్రిఫర్ చేయడానికి ఒక ముఖ్యమైన కారణం ఉందండి. ఈ స్టాక్ గురించి వీళ్ళందరూ ఎందుకు ప్రిఫర్ చేశారు అంటే, ఈ స్టాక్ థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ ఇచ్చింది ధన్ బ్యాంక్. అది బాగా నెగిటివ్ రిజల్ట్ ఉంది. నెగిటివ్ ఏంటంటే వీళ్ళ నెట్ ప్రాఫిట్ డౌన్ బై 83% పడిపోయింది కదా. అయితే ఇటువంటి స్టాక్లో ఇంకా ఎక్కువ పడే అవకాశాలు ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈ థర్డ్ క్వార్టర్లో రిజల్ట్స్ కంటే ముందు కొన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారని చెప్పేసి రాశారు. సో వాళ్ళందరూ కూడా కింద పడుతుంది కదా, యావరేజ్ చేసుకుందామనే ఉద్దేశంతో దే ఆర్ ట్రయింగ్ టు క్యాచ్ అ ఫాలింగ్ నైఫ్, విచ్ ఈస్ హైలీ డేంజరస్. లెట్ మీ టెల్ యూ, స్టాక్ స్టేటస్ ఏముందో ఫస్ట్ కనుక్కోండి. టెక్నికల్ ప్రకారంగా చార్ట్లో అది మంత్లీ చార్ట్లో, వీక్లీ చార్ట్లో బుల్లిష్ ఆర్బిట్లో ఉందా లేదా, ఫస్ట్ అది ఇంపార్టెంట్ అండి. అక్కడి నుంచి జారిపోయిన తర్వాత మీరు ఎన్నిసార్లు కరెక్షన్లో కొనుక్కున్నా కానీ మీకు ప్రాఫిట్ రాదు. దయచేసి ఈ మాటని మీరు గట్టిగా ఎక్కడైనా రాసుకోండి, లేదంటే ఎప్పుడు రోజు కనపడేలాగా మీ ముందు పెట్టుకోండి. బట్ బుల్ ఆర్బిట్లో స్టాక్ లేదంటే మీరు ఎంత కొన్నా కింద పడేటప్పుడు మీకు లాసే మిగులుతుంది కానీ ప్రాఫిట్ మిగలదు. సో అది నేను చెప్పదలుచుకున్నాను. రెండో విషయం, అతి ఎక్కువగా ప్రాఫిట్ ఇచ్చిన కంపెనీ బ్యాంక్ ఏదనుకుంటున్నారు అంటే బాగా ఎక్కువగా ఇచ్చింది లేదండి. ఫెడరల్ బ్యాంక్ ఓన్లీ 16% ఒక మోడరేట్ కైండ్ ఆఫ్ రిటర్న్స్ ఇచ్చింది అపాన్ ఎవ్రీ 1 lakh ఇన్వెస్ట్మెంట్కి. ఈ మొత్తం సంవత్సరంలో ఐసిఐసిఐ బ్యాంక్ కూడా 16%, జేఎన్కే బ్యాంక్ అబౌట్ 10%, ఏయూ బ్యాంక్ 7% ఇచ్చింది. కానీ నేను ఏయూ బ్యాంక్ గురించి నేను మాట్లాడదలుచుకున్నాను, రికమెండేషన్ ఇవ్వదలుచుకోలేదు. ఈ స్టాక్ బుల్ ఆర్బిట్లో ఉంది, బుల్ జోన్లో ఉంది. సో ఏం చేయాలి? అర్జెంటుగా టెక్నికల్స్ నేర్చుకోండి. రాని వాళ్ళు, టెక్నికల్ నేర్చుకున్న వాళ్ళు మళ్ళీ ఒకసారి చూసుకోండి. మంత్లీ, వీక్లీ చార్ట్స్లో ఎక్కడ మంచి డీపర్ కరెక్షన్స్ అవుతున్నాయి. కాబట్టి ఇప్పుడు రష్యా వార్ స్టార్ట్ అయిపోయింది, నెగిటివ్ మార్కెట్స్ ఉన్నాయి, 800 పాయింట్స్ నిఫ్టీ పడిపోయింది. తర్వాత బ్యాంక్ ఇంట్రెస్ట్ పెరగబోతున్నాయి, అమెరికాలో చాలా నెగిటివిటీ ఉండబోతుంది. సో అలాంటి నెగిటివిటీలో మంచి ఆపర్చునిటీస్ రాబోతున్నాయి. ఇటువంటి స్టాక్ని ఎక్కడ కొనాలి? ఏయూ బ్యాంక్ ప్రిఫర్ చేయండి. నెక్స్ట్ 1 yearలో మినిమం అరౌండ్ 50% ప్రాఫిట్స్, 100% కైండ్ ఆఫ్ రిటర్న్స్, 200% కైండ్ ఆఫ్ అప్సైడ్ కనిపిస్తుంది 2023లో. సో నాట్ అ రికమెండేషన్, రిస్క్ మీది, పెట్టుబడి మీది. సో మీరు నిర్ణయించుకోండి ఏ రేట్లో కొంటారు. ఎందుకంటే స్టాక్ బుల్ ఆర్బిట్లో ఉంది. దాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. Thank you very much. Bye-bye.